హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మా మమ్మీ ఇంట్లో అయితే లివర్ ఇంకా చికెన్తో కర్రీ చేశారు. ఎలా చేశారో చూపిస్తాను చూడండి. ఇదైతే లివర్ ఇంకా చికెన్, ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లో రోట్లో రుబ్బుకున్నాము. ఇవి అయితే టమాటా ముక్కలు. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా మనకు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి అయితే ఇందాక కోసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోండి. ఇవి కూడా ఒకసారి బాగా కలిపి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనం ఇందాక కడిగి పెట్టుకున్న లివర్ ఇంకా చికెన్ అయితే ఉంటుంది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోండి. వేసుకొని ఒకసారి ఈ చికెన్ ముక్కల్ని ఈ లివర్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. అంటే ఆ ఉల్లిపాయ ముక్కలతో పాటు కలిసిపోయేలాగా అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మా మమ్మీ ఎప్పుడు ఏ కర్రీ వండినా కానీ వాటిల్లోకి అయితే కల్లుప్పు వేస్తారు. మీ మమ్మీ ఏ ఉప్పు వేసినా పర్లేదు, మా మమ్మీ అయితే కల్లుప్పు వేస్తున్నారు. కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు కూడా వేసుకోండి. పసుపు, కారం వేసుకొని తర్వాత గరం మసాలా కూడా వేసుకోండి. మా ఇంట్లో అయితే మా మమ్మీ గరం మసాలా దీనికి ఎంత సరిపోతుందో అంత వేసారు. మీ మమ్మీని కూడా అలానే వేసుకోనండి. గరం మసాలా వేసి దీన్ని కూడా ఒకసారి బాగా కలపండి, మనకి ముక్కలకు పట్టి టేస్ట్ తెలిసేటట్టు. అలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి లైట్గా గ్రేవీ వస్తున్నట్టు ముక్కలు ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత ఇందులోకి అయితే మా మమ్మీ గ్లాస్ వాటర్ పోస్తున్నారు. పోసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనకైతే ఇలా గ్రేవీ కింద వచ్చినప్పుడు మా మమ్మీ కొత్తిమీరకి బదులు కస్తూరి మేతి వేశారు. అంతే, మా ఇంట్లో చికెన్ కర్రీ ఇవాళ ఇలా చేసింది.